నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. సోషల్ మీడియాలో ఇప్పుడు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అది కూడా ప్రధానంగా F-35 ఫైటర్ జెట్కి సంబంధించి. అందులో కేరళ గవర్నమెంట్, కేరళ టూరిజంకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక మీమ్ని మనం చూస్తున్నాము. యూకే F-35B. కేరళ ఈజ్ సచ్ అన్ అమేజింగ్ ప్లేస్, ఐ డోంట్ వాంట్ టు లీవ్, డెఫినెట్లీ రికమెండ్ అంటూ 5 స్టార్ రేటింగ్ ఇచ్చినట్టుగా కేరళ టూరిజం అఫీషియల్గా ఈ మీమ్ని పెట్టింది. ఇది యూకేకి చెందినటువంటి F-35Bకి సంబంధించినటువంటి ఒక మీమ్. దీంతో పాటుగా ఇంకొక మీమ్, F-35Bకి మన కేంద్ర ప్రభుత్వం ఒక ఆధార్ కార్డు కూడా ఇచ్చింది అనేది. F-35B నాయర్, కేరళ కాబట్టి నాయర్గా అనౌన్స్ చేశారు F-35B నాయర్ అని. అండ్ కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అది ల్యాండ్ అయింది June 14, 2025న. అండర్ రిపేర్లో ఉంది త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అనేది. ఇది మాత్రమే కాదు, వందలు వేల సంఖ్యలో ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి మీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఒక ఫైటర్ జెట్కి సంబంధించి ఇన్ని మీమ్స్ ఎందుకున్నాయి అదే మనం చూడబోతున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వీడియో కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో June 14న ల్యాండ్ అయినటువంటి ఫైటర్ జెట్కు సంబంధించినటువంటి విజువల్ ఇది. యాక్చువల్గా ఒక ఫైటర్ జెట్ ఎందుకని కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది అంటే, ఇప్పటికీ 21 డేస్ నుంచి కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో F-35B ఫైటర్ జెట్ అలాగే ఉంది. దీన్ని స్టెల్త్ జెట్గా అభివర్ణిస్తూ ఉంటారు. దీన్ని యుఎస్ చెందినటువంటి కంపెనీ డెవలప్ చేసింది. ప్రధానమైనటువంటి షేర్లన్నీ కూడా యుఎస్ దగ్గర ఉంటే 10% షేర్స్ నాటో దేశాలకు సంబంధించి దీన్ని డెవలప్ చేయడానికి యూస్ చేశారు. యాక్చువల్గా F-35B అనేది ఒక 5th జనరేషన్ యుద్ధ విమానం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు చూస్తే F-35 ఫైటర్ జెట్ స్పెసిఫికేషన్స్ అండ్ వేరియంట్స్కి సంబంధించి చూస్తే ఇందులో F-35లో 3 రకాల వేరియంట్లు ఉన్నాయి. అందులో F-35A, F-35B, F-35C అనేటువంటి 3 వేరియంట్లు ఉంటాయి. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ అనేది ఉంటుంది, అన్డిటెక్టబుల్ బై రాడార్. యాక్చువల్గా ఏ యుద్ధ విమానమైనా, ఏ మిసైల్స్ అయినా, ఏ దేశమైనా దీన్ని ప్రయోగించింది అంటే అది రాడార్ కూడా డిటెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఒక దేశం నుంచి భౌగోళికంగా ఉన్నటువంటి ఆ లిమిట్స్ నుంచి ఇంకో దేశంలోకి ఏదైనా ప్రయోగించారు, ఒక ఫైటర్ జెట్ కావచ్చు, లేకపోతే ఆ మిసైల్స్ని ప్రయోగించారు, డ్రోన్లను ప్రయోగించారు అనుకున్నప్పుడు రాడార్ దాన్ని డిటెక్ట్ చేస్తుంది. బట్ దీన్ని స్టెల్త్ టెక్నాలజీ అంటారు. అంటే రాడార్లకు కూడా చిక్కకుండా వెళ్ళిపోతుంది. గంటకి 1200 మైళ్ళ వేగంతో ప్రయాణించేటువంటి ఇది రాడార్ టెక్నాలజీ కూడా అందకుండా వెళ్ళిపోవడం అనేది. అండ్ క్లాసిఫికేషన్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని వైమానిక దళంలో వాడవచ్చు, ఎయిర్ ఫోర్స్లో కూడా వాడుకోవచ్చు. మ్యాక్స్ టేక్ ఆఫ్ వెయిట్ క్యాన్ టేక్ ఆఫ్ విత్ ఏ వెయిట్ ఆఫ్ అప్ టు 70,000 kgsని ఇది ఒకేసారి టేక్ ఆఫ్ చేసే సమయంలో యూస్ చేసుకోవచ్చు. అండ్ వెపనరీ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ డజన్స్ ఆఫ్ మిసైల్స్, 1-2 మిసైల్స్ కాదు, డజన్ల సంఖ్యలో మిసైల్లని ఇది F-35 అనేది క్యారీ చేస్తుంది. రేంజ్ క్యాన్ ఓవర్ 2,800 kilometers ఇన్ ఏ సింగిల్ ఫ్లైట్. ఒక్కసారి ప్రయాణం చేసింది అంటే ఈ F-35 ఫైటర్ జెట్ 2,800 kilometers వరకు ప్రయాణం చేస్తుంది. యాక్చువల్గా మనం చెప్పుకున్నట్టుగా 3 వేరియంట్లు ఉన్నాయి. F-35A అనేది 80 million అవుతుంది, $80 million per unit. అంటే ఒక్క ఫైటర్ జెట్కి $80 million అవుతుంది. F-35B 115 million per unit అవుతుంది. అండ్ F-35C $110 million per unit అవుతుంది. యాక్చువల్గా కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి F-35కి సంబంధించి ఇక్కడ మనం చూసినటువంటి 5 రకాల అడ్వాన్స్డ్ ఫీచర్సే కాకు ఇంకా మోస్ట్ అడ్వాన్సింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా F-35Aకి సంబంధించి చూస్తే ఇది కన్వెన్షనల్గా ఏ ఫైటర్ జెట్ అయినా కానీ, స్టెల్త్ జెట్ అయినా కానీ యూస్ చేసేటువంటి రన్వేని యూస్ చేస్తుంది. కన్వెన్షనల్గానే ఇది ఉంటుంది. F-35B అనేది అతి తక్కువ
ఏరోస్పేస్ ఉన్నటువంటి లేకుంటే అతి తక్కువ రన్వే ఉన్నప్పుడు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం యూజువల్గా రన్వే మీద ఏదైనా ఫైటర్ జెట్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ల్యాండింగ్ కూడా సేమ్ ఇలా వచ్చి ల్యాండ్ అవ్వాలి. బట్ ఇది వర్టికల్గా ల్యాండ్ అవ్వడం అనేది దీని యొక్క స్పెషాలిటీ. అంటే ఆకాశం నుంచి డైరెక్ట్గా ఇలా కిందికి ల్యాండ్ అయిపోవడం అనేది దీని స్పెషాలిటీ. అతి తక్కువ రన్వే ఉన్నప్పటికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇక F-35C అనేది క్యారియర్ జెట్ లాగా యూస్ చేస్తుంటారు, క్యారియర్ ఫైటర్ జెట్ లాగా యూస్ చేస్తుంటారు. అండ్ F-35B తిరువనంతపురంలో ల్యాండ్ అయినటువంటి ఈ ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి ఇంకొక వీడియోని నేను చూపిస్తాను. యాక్చువల్గా ఎందుకని ఇది వర్టికల్గా ల్యాండ్ అవుతుంది అనేది, నిట్ట నిలువుగా ఇలా కిందికి ల్యాండ్ అయిపోవడం అనేది. సో దీన్ని మనం చూస్తున్నాం F-35Bకి సంబంధించి వర్టికల్గా ల్యాండ్ అవ్వడం ఎలా ఉంటుంది అనేది. సో ఇది కింద నుంచి ఇలా డైరెక్ట్గా వచ్చేసి ల్యాండ్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ బేస్మెంట్ మీదో లేకుంటే అక్కడ ఉన్నటువంటి రన్వే మీదో ఇది ల్యాండ్ అవ్వడం అనేది చూస్తున్నాం మనం. డైరెక్ట్గా మనకి టేక్ ఆఫ్కి ఎలా అయితే రన్వే మీద వెళ్తుందో ల్యాండింగ్ కూడా అలాగే రన్వే మీద రావాలి. బట్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అలా కిందికి దిగిపోవడం అనేది అది F-35Bకి ఉన్నటువంటి స్పెషాలిటీ. సో ఇదేమో మనము ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యేది చూసాం కదా. ఇప్పుడు మనం సముద్రానికి సంబంధించి ఎలా ల్యాండ్ అవుతుందో చూద్దాం. యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీన్ని మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్గా యూస్ చేస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ విజువల్లో కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది దీన్ని వర్టికల్ ల్యాండింగ్ ఒక షిప్ మీద ఎలా అవుతుంది, ఒక క్రూయిజ్ దాని మీద ఎలా అవుతుంది అనేది. ఇది వర్టికల్ ల్యాండ్. సో ఎక్కడ ఎక్కువ ప్లేస్ కావాలని లేదు, రన్వే చాలా పెద్ద పొడవుగా ఉండాలని కూడా లేదు, ఉన్నటువంటి చిన్న లిమిటెడ్ స్కోప్లోనే ఇది ల్యాండ్ అవ్వడం అనేది. ఇదే F-35 సిరీస్లో F-35Bకి ఉన్నటువంటి స్పెషాలిటీ. సో చాలా ప్రాపర్గా ప్రెసిసివ్గా అదే ప్లేస్లో ల్యాండ్ అవ్వడం అనేది దీనికి స్పెషాలిటీ. యాక్చువల్గా దీన్ని F-35Bని ఎవరు డెవలప్ చేశారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. F-35Bకి సంబంధించి చూస్తే యాక్చువల్గా దాన్ని ఎందుకు చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఒక ఫైటర్ జెట్, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్గా దాన్ని యూస్ చేస్తూ ఉంటారు. దానికి ఉన్నటువంటి ధర అనేది యాక్చువల్గా 1 గంట సేపు అది ఫ్లై చేస్తేనే, దాన్ని మనం యూస్ చేసుకున్నాము 1 గంట సేపు అంటేనే దానికి $36,000 ఖర్చు అవుతుంది. ఇమాజిన్ 1 గంట కాకుండా 1 రోజంతా దాన్ని యూస్ చేసుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది. 1 గంట సేపు దీన్ని F-35ని కనుక మనం యుద్ధ విమానాల్లో లేకుంటే మనం డిఫెన్స్ కోసం యూస్ చేసాము అంటే $36,000 ఖర్చు అవుతుంది. ఇక మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హెల్మెట్ కూడా F-35 సిరీస్లో ఉపయోగించేటువంటి హెల్మెట్ అనేది ఇది కూడా $4,00,000 అవుతుంది. సో అర్థమైపోయింది కదా ఎంత కాస్ట్లీ హెల్మెట్ అనేది యూజ్ చేస్తున్నారు. కేవలం హెల్మెట్కే $4,00,000 అవుతే F-35 యుద్ధ విమానానికి ఇంకెంత ఖర్చు అవుతుంది. యాక్చువల్గా దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా $4,00,000 ఎందుకని ఖర్చు అవుతుందంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఇమేజ్ అనేది ఉంటుంది. ఇందులో డిస్ప్లే ఇమేజ్ ఉంటుంది, సెన్సార్ ఫ్యూజన్స్ ఉంటాయి, బైనాక్యులర్ 40°x ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ డే అండ్ నైట్ కెమెరాస్ ఉంటాయి, అండ్ ఎజెక్షన్ సేఫ్ టు 600 knots ఈక్వలెంట్ ఎయిర్ స్పీడ్. సో ఆ స్పీడ్ కావచ్చు, లేకుంటే దానికి ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం వ్యూయింగ్ కెపాసిటీ కావచ్చు, డే అండ్ నైట్ కెమెరాస్ విజువల్స్గా ఉండేవి, ఇదే $4,00,000 ఖర్చు అవుతుంది. యాక్చువల్గా మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి F-35Bని ఎవరు తయారు చేస్తున్నారు? యూకేకి చెందినటువంటి లాక్హీడ్ మార్టిన్ F-35 లైట్నింగ్ 2ని తయారు చేస్తోంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ F-35కి సంబంధించి చూస్తే ఇప్పుడు మనకి ల్యాండ్ అవుతోంది, వర్టికల్గా ల్యాండ్ అవుతోంది. ఈ F-35B అనేది ఏ సిరీస్ అయినప్పటికీ కూడా సింగిల్ ఇంజన్, సింగిల్ సీటర్గా ఉంటుంది. లాక్హీడ్ మార్టిన్ దీన్ని తయారు చేసింది. యాక్చువల్గా ఇది B వర్షన్. మనం F-35Bకి సంబంధించి చూసుకుంటే షార్ట్ టైంలోనే టేక్ ఆఫ్ ఉంటుంది, షార్ట్ ప్లేస్, చిన్న ప్లేస్ అవుతుంది, వర్టికల్ ల్యాండింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు రాయల్ నేవీకి చెందినటువంటి ఈ F-35B ప్రస్తుతం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయి ఉంది. జూన్
14న ఇది ల్యాండ్ అయింది. అప్పటి నుంచి కదలకుండా అదే ప్లేస్‌లో ఉంది. ఎందుకని ఇక్కడ ఈ ప్లేస్‌లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ మనకి ఆహ్, బ్రిటన్ దగ్గర నుంచి కానీ, మనకు కానీ అక్కడ జియో పొలిటికల్ ఇష్యూస్ రాలేదు. వార్ కండిషన్ అనేది కూడా లేదు. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి F-35B అనేది తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వక ముందు అరేబియన్ సీలో గస్తీ తిరుగుతుంది. యాక్చువల్‌గా డిఫెన్స్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు రాడార్‌లకి చిక్కదు. అయితే ఇది గస్తీ కోసం తిరుగుతున్నటువంటి ఫైటర్ జెట్ కాబట్టి దాంట్లో ఫ్యూయలింగ్ సమస్య వచ్చింది. అందువల్లే ఇక్కడ ల్యాండ్ అయింది. ఎట్ ది సేమ్ టైమ్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అధికారుల పర్మిషన్స్ కూడా తీసుకుంది. ఇక్కడ నేవీ అధికారుల పర్మిషన్, త్రివిధ దళాల పర్మిషన్ తీసుకున్న తర్వాతే వాళ్ళ హెల్ప్‌తోనే, వాళ్ళ సపోర్ట్‌తోనే దీన్ని ఇక్కడ ల్యాండ్ చేశారు. సో, అరేబియన్ సీలో ఇది గస్తీ తిరుగుతోంది కాబట్టి నేవీ అధికారుల పర్మిషన్ ఉంది. వాళ్ళ పర్మిషన్‌తోనే ఇక్కడ ల్యాండ్ అయ్యారు. రాడార్‌కి చిక్కదు అండ్ పర్మిషన్ ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ డిఫెన్స్ కోసం వాడుతున్నప్పుడైతే స్టెల్త్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. రాడార్‌లకు చిక్కకుండా వెళ్తుంది. బట్ ఇది మామూలుగా రెగ్యులర్‌గా గస్తీ తిరుగుతోంది కాబట్టి అక్కడ స్టెల్త్ సిస్టమ్‌ని ఆఫ్ చేసి ఉంటారు. అందువల్లే అది జామ్ అయ్యి ఉంటుంది. లేకపోతే ఫ్యూయలింగ్ సమస్యలు వచ్చుంటాయి. టెక్నికల్‌గా ఇతర సమస్యలు ఏవో వచ్చాయి కాబట్టి ఇక్కడ ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు అనేది. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాక్‌హీడ్ మార్టిన్ అనేది దీన్ని తయారు చేసినప్పటికీ కూడా నాటో దేశాలు, ఆ తర్వాత యూకే, ఇటలీ, నార్వేలు దీని తయారీలో భాగస్వాములయ్యాయి. అండ్ నాటో సభ్య దేశాలకి, అమెరికా మిత్ర దేశాలకి U-35ని అమెరికా అమ్మింది. అందులో జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్‌కి కూడా F-35ని అమెరికా అమ్మింది. అండ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ U-35ని మనకు విక్రయిస్తాను అనేటువంటి ఒక ఆఫర్‌ను కూడా ఇచ్చారు. బట్ ఆ ఆఫర్‌ని సున్నితంగానే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా F-35ని మనం తీసుకోలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం రష్యా తయారు చేస్తున్నటువంటి సుఖోయ్ యుద్ధ విమానాల్ని మనం యూజ్ చేయడం అనేది. సో, ఇప్పుడు ఒక కంపారిజన్ అనేది కూడా చూద్దాము. ఎందుకని F-35 కంటే మనం సుఖోయ్ 57 మీద డిపెండ్ అవుతున్నాము. సుఖోయ్ 57ని మనం తీసుకుంటున్నాం అనుకుంటే F-35 లైటనింగ్ టు సుఖోయ్ 57 ఫెలాన్‌కి సంబంధించి మనటువంటి కంప్లీట్ ఒక కంపారిటివ్ స్టడీ లాగా చూస్తే మాక్సిమం ఆల్టిట్యూడ్ 50,000 ఫీట్లు ఉంటుంది. అంటే 15,240 మీటర్స్ అనేది ఉంటుంది. మాక్సిమం ఆల్టిట్యూడ్ 66,000 ఫీట్లు, అంటే ఈ 20,000 మీటర్ల ఆల్టిట్యూడ్ అనేది సుఖోయ్‌కి ఉంది. మాక్సిమం రేంజ్ 1380 మైల్స్ ఉంది. అంటే 2,220 కిలోమీటర్లు ఇంటర్నల్ ఫ్యూయలింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే పైన వెళ్తూ ఉన్నప్పుడే రీఫ్యూయలింగ్ సిస్టమ్ అనేది దీనికి F-35కి ఉంటుంది. అండ్ మాక్సిమం రేంజ్ 2,175 మైల్స్ ఉంటే 3,500 కిలోమీటర్లు ఉంటుంది. విత్ డ్రాప్ ట్యాంక్స్ అనేది దీనికి ఉన్నటువంటి ఫీచర్. ఇక రాడార్ రేంజ్కి సంబంధించి చూస్తే 150 నుంచి 200 ప్లస్ మైల్స్, అంటే 241 నుంచి 322 కిలోమీటర్లు ఉంటుంది. రాడార్ రేంజ్ సుఖోయ్‌కి సంబంధించి చూస్తే 250 ప్లస్ మైల్స్ ఉంటుంది. 400 కిలోమీటర్లకి అంటే ఎక్కువ రాడార్ రేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా F-35కి సంబంధించి $82 మిలియన్ ఖర్చు అవుతుంది. బట్ ఇది మాత్రం సుఖోయ్ 35 నుంచి $50 మిలియన్ మనం కొనుక్కోవచ్చు. అందుకని మనం కొంచెం సుఖోయ్ వైపే తొంగి చూస్తున్నాం, అంటే సుఖోయ్ వైపే చూస్తున్నాము, సుఖోయ్‌నే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అనేది. ఇక ఇప్పుడు సుఖోయ్ 57 రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ విమానంతో పాటుగా F-35 యూఎస్‌కి సంబంధించినటువంటి వీటి ఫీచర్స్ అనేవి కనుక చూస్తే ఇది జనరేషన్ 5th జనరేషన్‌వి. రెండు సుఖోయ్ అండ్ F-35 రెండు కూడా 5th జనరేషన్‌కి సంబంధించినవి. క్రూ మెంబర్స్ ఒక్కొక్క పైలటే ఉంటారు. అండ్ మాక్సిమం స్పీడ్ అనేది 2,600 కిలోమీటర్లు సుఖోయ్‌కి ఉంటే 1,931 కిలోమీటర్లు దీనికి ఉంటుంది. అండ్ F-35కి ఉంటుంది. ఎండ్యూరెన్స్ అనేది 5 గంటల 40 నిమిషాలు ఉంటే 2 గంటల 36 నిమిషాలు F-35కి ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఎక్కువగా ఫీచర్స్ అనేది రష్యా దానికే ఉన్నాయి. అండ్ కొంచెం తక్కువ ఖర్చుతోనే దీన్ని కొనొచ్చు కాబట్టి ఇప్పటికీ మనమైతే సుఖోయ్ వైపు చూస్తున్నాం. అండ్ కమింగ్ బ్యాక్ టు F-35, మనకు తిరువనంతపురంలో ల్యాండ్ అయినటువంటి ఈ యుద్ధ విమానానికి సంబంధించి చూస్తే ల్యాండ్ అయిపోయి ఇప్పటికీ 21 డేస్ అయింది. కరెక్ట్‌గా ఈ రోజుకి 21 డేస్ అయింది. సో, టెక్నికల్‌గా ఉన్నటువంటి సమస్య ఏంటో తెలీదు. బట్ ల్యాండ్ అయిన దాని దగ్గర నుంచి బ్రిటన్ రాయల్ నేవీకి సంబంధించినటువంటి ఈ యుద్ధ విమానానికి సంబంధించి ఇప్పటికీ కూడా అది ల్యాండ్ అయిన దగ్గర నుంచి టెక్నికల్ ఇష్యూస్ రాకూడదు. ఎట్ ద సేమ్ టైం దాని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు. కామన్‌గా మన నేవీ కావచ్చు, ఇతరులు ఎవరైనా పర్మిషన్ లేకుండానే వెళ్ళకూడదు. యాక్చువల్‌గా
మోస్ట్ సెన్సిటివ్గా దీన్ని యూస్ చేస్తుంటారు. ఎందుకంటే రాడార్ వ్యవస్థని కూడా తప్పించుకునేటువంటి స్టెల్త్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి అది నో పర్మిషన్ జోన్గా పెట్టారు. దాన్ని ప్రొటెక్షన్లో ఉంది, సెక్యూరిటీ కూడా ఉన్నారు. అండ్ దీనికి ఉన్నటువంటి గార్డ్స్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయిన దగ్గర నుంచి 20 రోజుల కింద ల్యాండ్ అయింది, ఈరోజు 21st డే. అప్పటి నుంచి కూడా హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వాళ్ళ గార్డ్స్ మాత్రమే దీన్ని పరిరక్షిస్తూ ఉన్నారు. ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కానీ అక్కడికి దగ్గరికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి. అయితే ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పినట్టుగా ఒక గంట ఇది ఫ్లైట్ చేయాలంటే $36,000 అవుతుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పార్ట్ ఇంక్లూడింగ్ చిన్న నట్టు బోల్టు స్క్రూల దగ్గర నుంచి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటిని మళ్ళీ డిస్మాంటిల్ చేయాలి అంటే కూడా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. యాక్చువల్గా దీన్ని ఇక్కడ నుంచి తరలించడానికి కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తోంది. దీన్ని తరలించడానికి ఇప్పుడు 40 మంది టెక్నికల్ టీమ్ లాక్హీడ్ మార్టిన్ దగ్గర నుంచి, ఆ తర్వాత రాయల్ నేవీ దగ్గర నుంచి ఏరోస్పేస్ ఎక్స్పర్ట్స్, ఆ తర్వాత రాడార్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కలిసి మాత్రమే ఇంక్లూడింగ్ టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు 40 మంది ఈరోజు కేరళలో ల్యాండ్ అయ్యారు. దీన్ని తీసుకెళ్లడం అనేది కూడా చాలా సింపుల్ ప్రక్రియ మాత్రం కాదు. దీన్ని తీసుకెళ్లడం ఇక్కడ ఉన్నటువంటి వింగ్స్ని తొలగించి కంప్లీట్ బాడీని C-17 గ్లోబ్ మాస్టర్ 3లో తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకని ఇంత కష్టమైనటువంటి ప్రక్రియగా ఇది ఉంది అంటే, సో ఇప్పుడు మనం C-17 కార్గోకి సంబంధించి చూస్తే 26 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. అండ్ మధ్యలో ఉన్నటువంటి వెడల్పు అతి తక్కువ వెడల్పు మాత్రమే ఉంటుంది, 4 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇందులో C-35 అనేది పట్టడం కష్టం కాబట్టి వింగ్స్ని తొలగించి బాడీని తీసుకెళ్ళాలి. అండ్ వింగ్స్ను తొలగించే ప్రక్రియ కూడా చాలా సింపుల్గా నట్లు బోల్ట్లు విడదీసినట్టుగా కాకుండా ఎక్స్పర్ట్స్ మాత్రమే, ట్రైన్డ్ లైసెన్స్డ్ పర్సన్స్ మాత్రమే దీన్ని రిమూవ్ చేసి ఈ గ్లోబ్ మాస్టర్లో C-17 గ్లోబ్ మాస్టర్లో తీసుకెళ్ళాలి. C-17 గ్లోబ్ మాస్టర్ అనేది ఇప్పుడు భారతదేశంతో పాటుగా అమెరికా, బ్రిటన్ ఇలాంటి కంట్రీస్లో కూడా ఉంది, ఇజ్రాయెల్లో ఉంది, టర్కీలో వచ్చినటువంటి భూకంపంలో కూడా C-17ని దీన్ని ఉపయోగించారు. ఎక్కువగా కార్గోర్లు క్యారియర్గా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో దీన్ని F-35ని డిస్మాంటిల్ చేసి అంటే కేవలం రెక్కల్ని తీసేసి దీంట్లో తరలించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గతంలో ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా అంటే ఎగ్జాక్ట్గా వచ్చాయి. ఫ్లోరిడా నుంచి ఊటాకి వెళ్ళడానికి మధ్యలో ఇది ఆగిపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియనే చేయాల్సి వచ్చింది. వింగ్స్ని విడదీసి తీసుకెళ్లారు. మోస్ట్ యూనిక్ కోడ్స్ అనేవి ఉంటాయి. విప్పడం కూడా జస్ట్ లైక్ దట్ విప్పరు. ప్రతి ఒక్క స్క్రూకి నట్టుకి కూడా కోడింగ్ అనేది ఉంటుంది. ఆ కోడింగ్ తెలిసిన వాళ్ళే తీస్తారు. అండ్ రాడార్ అందకుండా ఉంటుంది కాబట్టి మోస్ట్ సెన్సిటివ్గా ఉంటుంది. అది ఎక్స్పోజ్ అవ్వకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి టెక్నికల్ పర్సన్స్ వచ్చారు. 40 మంది వచ్చి దీన్ని విడదీసే ప్రక్రియ. అది వచ్చారు, ఇమ్మీడియట్గా విడదీశారు, తీసుకెళ్ళిపోతుంది C-17 గ్లోబ్ మాస్టర్లో అంటే దానికి కూడా టైం పడుతుంది. బట్ మనం ఎందుకని దీన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకని మనం ఇంతకాలం ఇందులో ఉంచాము? ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్లే మనం రిజెక్ట్ చేశామా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ని రిజెక్ట్ చేశారా? సుఖై వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అన్నదానికి. అండ్ ఇక్కడ ఎందుకని పని చేయలేదు, మన తిరువనంతపురంలోనే ఎందుకని ల్యాండ్ అయింది? టెక్నికల్గా బోల్డ్ అన్ని అయితే క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇప్పటికి కూడా రాలేదు. బట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయకపోవడానికి అంటే రిజెక్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనే రిజెక్ట్ చేశారా, లేకపోతే రిజెక్ట్ చేయడమే కాదు దీంట్లో ఉన్నటువంటి లోపాల్ని ఎత్తి చూపించడానికే మన ప్రభుత్వం కూడా ఒక పర్మిషన్ ఇచ్చిందా అనే దాంతోపాటుగా బోల్డ్ అని డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే ఒక F-35 అనేది మీమ్ మెటీరియల్గా అయిపోయింది. దీని నుంచి ఇప్పుడు తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు ల్యాండ్ అయ్యారు 40 మంది ఎక్స్పర్ట్స్, తీసుకెళ్ళడానికి కూడా దట్ విల్ టేక్ మెనీ డేస్ కాబట్టి చాలా చాలా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రోజులుగా 21 రోజులుగా ఇది ఓపెన్ ఎయిర్లో మాత్రమే ఉంచారు. యాక్చువల్గా దీన్ని ఏదైనా షెడ్లో పెడదాము అనుకుంటే శాటిలైట్ లింక్స్ ద్వారా దీన్ని చెక్ చేస్తూ ఉంటారు. మానిటర్ అనేది 24/7 అవుతోంది. షెడ్లో కూడా పెట్టడానికి లేదు అన్నారు, అందుకే ఓపెన్ ఎయిర్లోనే ఉంచారు. బ్రిటన్ రాయల్ నేవీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ కావచ్చు, లేకుంటే ఆర్డర్ కావచ్చు, చుట్టుపక్కల ఎవరిని అలౌ చేయనట్టుగానే దీన్ని కూడా ఓపెన్ స్పేస్లోనే అలాగే వదిలేయండి, షెడ్లో పెట్టకండి అనేటువంటి వార్త. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు
F-35కి సంబంధించినటువంటి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మన దగ్గర ఎందుకు ల్యాండ్ అయింది, దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఏమొచ్చాయి, మనమే జామర్లను పెట్టి, రాడార్ కాకుండా జామర్లను పెట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ని మనం జామ్ చేసామా, ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి. ఫర్ నౌ ఇప్పటికైతే ఎవరు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వదలుచుకోలేదు. బట్ దీన్ని తీసుకెళ్ళిన తర్వాత బ్రిటన్ రాయల్ నేవీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా, మన నేవీ పర్సన్స్ ఏమైనా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. బట్ దీన్ని మాత్రం F-17 గ్లోబ్ మాస్టర్ 3లో తరలించబోతున్నారు. ప్రతి ఒక్క స్క్రూని, నట్టుని కూడా చాలా జాగ్రత్తగా విడదీసిన తర్వాత మాత్రమే సేఫ్గా, సెక్యూర్డ్గా తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు